ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మస్గూడ 3వ వార్డు 245, 246, 247 బూత్ల శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రామిడి సూరకర్ణరెడ్డి అధ్యక్షతన కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేంద్ర గౌడ్, స్థానిక కార్పొరేటర్ రామిడి మాధురి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయంగా మున్సిపల్ శాఖ మినిస్టర్ కేటీఆర్ గారు ప్రారంభించిన పనులు కూడా ఇక్కడ చేయడం లేదని, ఎస్ఎన్డీపీ డ్రైనేజీ పనులు వారం రోజుల్లో ప్రారంభించకపోతే భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తున్నటువంటి వ్యక్తులపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంకా 9 నెలలే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, తర్వాత వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని వీరేంద్ర గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామిడి వీరకన్నరెడ్డి, మహేందర్ రెడ్డి, శివరాం రెడ్డి, బూత్ అధ్యక్షులు రవితేజ, వెంకటేష్, విఘ్నేష్, మల్లేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రవికాంత్, శ్రీకంఠ, శశివర్ధన్ రెడ్డి, కాలనీవాసులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈరోజు అల్మాస్గూడ 3వ డివిజన్లో ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ప్రజాగోస బీజేపీ భరోసా అంటే ప్రజలు పడుతున్నటువంటి గోసను వినడానికి, వాళ్ళందరికీ రేపొద్దున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలు తీరుస్తామని చెప్పి భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమం అందరం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రతి శక్తి కేంద్రంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీని ద్వారా ప్రజల్లోకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను, అన్యాయాలను ప్రజలకి తెలియజేయడానికి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎంత అద్భుతంగా ఇక్కడ మనకి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నది, ఇవన్నీ విషయాలను తెలియజేయడానికి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎంతో చక్కగా వినడం జరిగింది. వీళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రాబోయేటువంటి కాలంలో ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. రేపు ఏర్పాటు అయిన తర్వాత ప్రతి ఒక్క సమస్య తీర్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులుగా తీసుకుంటాము. అదే కాకుండా ఎవరైతే బండి సంజయ్ గారు గతంలో పాదయాత్రలో చెప్పడం జరిగింది, ఈ ప్రభుత్వం మారి రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉచితంగా విద్య, కేజీ టు పీజీ విద్య ఇచ్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా ఉచితంగా వైద్యం ఇచ్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. దాంతో పాటుగా అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లులు కట్టించేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. అదే కాకుండా రేషన్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా, నాణ్యమైనటువంటి రేషన్ అందే విధంగా తీసుకునే బాధ్యత, అందజేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. అదే కాకుండా రైతులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అన్యాయాలకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గురి చేస్తున్నారో అన్యాయాల నుంచి కాపాడి రైతులని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయడానికి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ మిస్డ్ కాల్ నెంబర్ అయినటువంటి 6359119119, మరొకసారి చెప్తాను, 6359119119 ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు భారతీయ జనతా పార్టీకి సంఘీభావం తెలియజేస్తారని చెప్పి తెలుస్తుంది. మీకు ముందు ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా కానీ దాని ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.